భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులుగా రెండవసారి బాధ్యతలు స్వీకరించారు దారా కళ్యాణ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సభ్యత్వ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇచ్చినటువంటి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి ఆధ్వర్యంలో గ్రామాలు పట్టణాల్లో అధ్యక్షులకు వారీగా కార్యక్రమాల్లో కనీస సభ్యత్వాలు పూర్తి చేసుకున్నటువంటి మండలంలో ఒకటిగా బెల్లంపల్లి పట్టణానికి అర్హత తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు దారా కళ్యాణ్ పూర్తి చేసేందుకు సహకరించిన బూత్ స్థాయి నాయకులకు రాష్ట్ర స్థాయి నాయకులకు సీనియర్ బీజేపీ కృతజ్ఞతలు తెలియజేశారు. బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి రాబోయే రోజుల్లో స్థానిక సమస్యలపై పోరాడుతూ అలాగే సమస్త ఎన్నికల్లో అధిక స్థానాల్లో మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామన్నారు. మెంబర్షిప్ చేయాలా, ఆన్లైన్ మెంబర్షిప్ అయితేనే ఈ బోకస్ మెంబర్షిప్ కానీ ఇవన్నీ ఉండేటువంటి అవకాశం లేదనేటువంటి ఉద్దేశంతో ఈ పార్టీ నిర్ణయించి ఈరోజు ఈ జిల్లాలో కూడా దాదాపు 1,00,000 దగ్గర మెంబర్షిప్ను కావడం జరిగింది. దీంట్లో కనీసం ఒక 900 మంది శ్రీశైలం సభ్యత్వం కూడా స్వీకరించడం జరిగింది. ఈరోజు పార్టీ యొక్క అభివృద్ధి కోసం మరి ఏ రోజైతే ఈరోజు మండల కమిటీస్ బూత్ కమిటీస్ నిర్మాణం చేసుకొని మండల కమిటీస్ యొక్క నిర్మాణం కోసము ఓ వారం రోజుల నుంచి కూడా కార్యకర్తల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని రాష్ట్ర పార్టీ యొక్క సూచనలతోటి మరి ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారంగా నామినేషన్ స్వీకరించి ఈరోజు 14 కమిటీలను యునానిమస్గా అనౌన్స్ చేయడం జరుగుతున్నది. దీంట్లో మీరు చెప్పాలా లేకపోతే మీరు కరెక్ట్ తీసుకుంటారు? ఇంకోటి ఏంటంటే జిల్లా కౌన్సిల్ మెంబర్స్ను కూడా ఈ జిల్లాలో ప్రతి మండలం నుంచి కూడా ఒక జిల్లా కౌన్సిల్ మెంబర్స్ను కూడా ఎలక్ట్ చేయడానికి వారితో కూడా నామినేషన్ స్వీకరించి వారిని కూడా యునానిమస్గా 14 మందిని వారిని కూడా జిల్లా కౌన్సిల్ మెంబర్గా ఎలక్ట్ చేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులుగా తాండూర్ దుబాక భరత్, భీమ్ని పొంక సత్యనారాయణ, నెన్నెల అంగెల్ శేఖర్, వేంపల్లి ఈటెడ్ మధుకర్, బెల్లంపల్లి మున్సిపాలిటీ దారా కళ్యాణి, అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఎర్రబెల్లి గారికి, ప్రధాన కార్యదర్శులు రజనీష్ జైన్ గారికి, పట్టి వెంకటకృష్ణ గారికి, దుర్గం అశోక్ అన్న గారికి, అలాగే అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను నమ్మి ఈసారి అవకాశం ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీని అధికంగా విస్తరింపజేసి కొత్త కార్యకర్తల్ని ఆహ్వానిస్తానని, అలాగే సభ్యత్వాల సమయంలో కూడా నాకు సహకరించిన జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, పట్టణ స్థాయి నాయకులు, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజులలో అధిక సంఖ్యలో కౌన్సిలర్లను గెలిపించుకొని మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.